अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయిక పాఠంలో 5వ అధ్యాయంలో రెండవ పాదం చూస్తున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, మనము రెండవ పాదంలో 28వ సూత్రం ప్రస్తావించుకుంటున్నాము. సూత్రం వచ్చేసి వేహి శాలత్ చంకటచౌ. వేహి శాలత్ చంకటచౌ, ఇది మనకు సూత్రము. పదవి భాగం వచ్చేసి వేహి పంచమి విభక్తి ఏకవచనం, శాలత్ చంకటచౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి శాలత్ చంకటచౌ అనే శబ్దాన్ని ఓపెన్ చేసి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే శాలచ శంకటచ ఇది శాలత్ చంకటచౌ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వి ప్రాతిపదికాత్ శాలచ్ శంకటచ్. చూడు, వి ప్రాతిపదిక, వి అని ప్రాతిపదిక తీసుకున్నాం. వేహి అనేది వి శబ్దానికి పంచమి భక్తి ఏకవచనం వేహి వచ్చిందన్నమాట. అందుకే ఇక్కడ వి ప్రాతిపదికాత్ శాలచ్ శంకటచ్, శాలచ్ శంకటచ్, శాలచ్ శంకటచ్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః. వి అనే ప్రాతిపదికం చేత శాలచ్, వి అనే ప్రాతిపదికం చేత శంకటచ్, ఈ రెండు ప్రత్యయాలు వస్తాయంట. ఉదాహరణ మనకు అదే విధంగా ఇవ్వబడ్డాయి. విగతే శృంగే విశాలే, విగతే శృంగే విశాలే, విగతే విశంకటే, విగతే శృంగే విశంకటే. అలాగా మనం రెండు కూడా మనకు శృంగ సందర్భాన్ని ఇవ్వబడ్డాయి కాబట్టి అందుకే విగతే శృంగే విశాలే, విగతే శృంగే విశంకటే అనే రూపాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే వి ప్రాతిపదికం చేత శాలచ్ ప్రత్యయం తెచ్చుకుంటాము. శాలచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసే శాల మిగులుతుంది, అంటే అంతిమ చకారం లోపిస్తుంది. విశాల గతార్థకో సాత్ లేకర్. ఏంటంటే ఇక్కడ విగత అని చెప్పుకున్నాం కదా, మనకు వి శాలచ్ శంకటచ్ ఈ ప్రత్యయాలు వస్తాయన్నాం. ఇక్కడ విగతే అంటే గత అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని, అందుకే వి ఉపసర్గ గతార్థకో सात को लेकर प्रत्यय उत्पन्न करता है. వి అనే ఉపసర్గం అయితే ఉందో గతి గతార్థం అంటే గడిచిపోయిన అర్థాన్ని, అంటే భూతకాల అర్థాన్ని, గత అర్థకో సాత్ లేకర్ ప్రత్యయకు ఉత్పన్న करता है. గతార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రత్యయాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఎందుకంటే ఉపసర్గ ధాత్వర్తికే విశేషక పోతే, ఉపసర్గలు ధాత్వర్తానికి అంటే ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో దానికి విశేషణంగా ఉంటాయి ఉపసర్గ. ఎందుకంటే ఉపసర్గ ఎక్కడ వస్తాయి? ప్రాక్ ధాతో, ధాతో ప్రాక్ ఉపసర్గా భవంతి. కాబట్టి ఆ నియమానుసారంగా మనకి ఇక్కడ ఉపసర్గ ధాత్వర్తికే విశేషక పోతే ధాత్వర్తిక విశేషణంగా చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ
అందుకే ఇక్కడ గత అర్థాన్ని వెంట పెట్టుకొని ఇక్కడ ప్రత్యయం ఉత్పన్నమైంది, అది ఇక్కడ మనం తీసుకోవాలి. अस्तु क्योंकि उपसर्ग दात्वर्थ के विशेषक होते हैं. अस्तु जहां दात्वर्थ साक्षात नहीं होता, जहां అంటే ఎక్కడైతే ధాత్వర్थ సాక్షాత్ नहीं होता, సాక్షాత్ అంటే సాక్షాత్ ఎక్కడైతే ఉండదో, ధాత్వర్థము ఎక్కడైతే డైరెక్ట్ గా ఉండదో, वहां वह उपसर्ग के ही अंतर्गत माना जाता है. जहां दात्वर्थ సాక్షాత్ నహి హోతా అంటే ధాతు యొక్క అర్థము ఎక్కడైతే డైరెక్ట్ గా ఉండదో అక్కడ ఒక ఉపసర్గకే హి అంతర్గత మానా జాతా, అంటే ఉపసర్గం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ ఉపసర్గ అంతర్గతంలో అదే అర్థమే తీసుకోబడుతుంది. ఎక్కడైతే ధాతు యొక్క అర్థము డైరెక్ట్ గా ఉండదో అక్కడ వి ఉపసర్గ అంతర్గతంలోనే తీసుకుంటాము. అందుకే ఇక్కడ మనకు వి అనే ఉపసర్గ అంతర్గతంలోనే ధాత్వర్త అంతర్గతంలో ఆ అర్థాన్ని తీసుకున్నాం, గతార్థం తీసుకున్నామట. అందుకే ఇక్కడ మనకు అర్థం అంటే ఏమి ఇవ్వలేదు అన్నమాట. కానీ ఇక్కడ ఉపసర్గకే అంతర్గత మాన ఉపసర్గ అంతర్గతంలో ఇది కూడా తీసుకోబడుతుంది. ఉపసర్గానికి ఒక్కోసారి ఒక అర్థాన్ని బోధిస్తాం సందర్భాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ ఉపసర్గ అంతర్గతం తీసుకున్నట్లయితే మనకు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అంటే వి అనే ప్రాతిపదికం చేత శాలత్స్ తెచ్చుకుంటాం. శాలత్స్ కనుమది లోపల చేసే శాల మిగులుతుంది విశాల. అదే సంకటచ్గా అనుమతి లోపం చేసుకుంటే సంకట మిగులుతుంది. వి ప్లస్ సంకట విశంకట. తర్వాత ఇక్కడ ద్వివచనంలో ఏమొస్తుందంటే అవ వస్తుంది. విశాలే శృంగే విశాలే శంకటే అంటే దోబడే షింగ్ విశంకటే అని కూడా అదే ఇక్కడ అర్థము. అంటే ఇక్కడ మొత్తానికి ఇక్కడ ద్వివచనంలో అవ వస్తుంది. ఔంగ విశాల శబ్దం వచ్చింది. శాల విశాల ప్లస్ ఔ, ఇక్కడ షి ఆదేశం వస్తుంది అన్నమాట. ఔంగ ఆపహ, ఔంగ ఆబంతంగాదంతో షి ఆదేశం వస్తుంది. కాకాదంతం కదా, కాబట్టి ద్వివచనంలో అవు వచ్చింది. ఇది నపుంసక శబ్దం అండి. నపుంసక శబ్దము అకారాంత ఔస్థాన్లో మళ్ళా వికారం ఎలా వచ్చింది? ఏకారం కదండి వచ్చింది. విశాలే ఏకారం ఏ సూత్రం తెచ్చుకుంటాం మనం. విశాల ప్లస్ ఏ అకారాంత ఏకారం వచ్చింది. బహువచనే జల్యత్. ఇక్కడ మనకు నపుంసకలింగమా? నపుంసకలింగ రూపాలు విశాల అనేది ఇక్కడ పుల్లింగ రూపం తీసుకోవచ్చు. శృంగ పుల్లింగం కాబట్టి విశాలే శృంగ. ఇక్కడ మనకు మన శృంగం శృంగే శృంగ అని నపుంసకలింగంగా తీసుకోబడింది అన్నమాట. కాబట్టి సి ఆదేశం వస్తుంది. షి ఆదేశం వస్తే ఈ మిగులుతుంది. కానీ ఆద్గుణాపకం చేస్తే ఏ కాలం వస్తుంది. కానీ ఇక్కడ షి ఆదేశం వస్తుంది. ఎలా వచ్చింది? జషహసి అయితే బహువచనం అయితే జస్ తెచ్చుకుంటాము జషహసి ప్రకారంగా. ఈ అనుబంధం లోపం చేసి షీ అనుబంధం వస్తే ఈ మిగులుతుంది. అక్కడ విశాలే వస్తుంది. అక్కడ ఆ సందర్భంలో ఇక్కడ మాత్రం జీ నేను చూస్తాను, చెప్తాను, గుర్తు రావడం లేదు. గురుగారు ఇక్కడ ఔంగ ఆపహ ఈ సూత్రం ఏమైనా ప్రవర్తిస్తుందా అండి? అదే ఔంగ ఆపహ అంటే మనకు అది అసూత్రం వస్తుంది. నేను ఆబంత అంగతే వస్తున్నాడు. ఇక్కడ విషా అనేది అకారాంతం ఉంది, ఆబంతం లేదు కదా. అవునండి, ఆబంతం అయితే వస్తుంది, ఆబంతం కాదు. ఏమండి ఇది శృంగే అంటే ద్వివచనం కదండి. అవునండి. సో విశాల అని తీసుకున్నట్టయితే
అది ఉమ్. ద్వివచనము విశాలే అని చెప్పుకోవాలా? విశాలే అని చెప్పలేము కదండి, విశాలే శృంగే అని. విశాల కదండి, విశాలచ్చి విశాల అన్నది వచ్చింది కదండి. లేమ టాప్ అంతా తెచ్చుకొని ఇక్కడ మనం టాప్ తెచ్చుకొని రూపం తయారు చేయాలి, విశాల శబ్దం తయారు చేయాలి. తోటి అప్పుడు మనకు అవంగా ఆపవస్తే షీ ఆదేశం వస్తుంది కాబట్టి షీ కనుక ఏమి అప్పుడు గుణపదక గుణం చేస్తే విశాలే అయిపోతుంది, విశాల అయిపోతుంది. స్త్రీలింగంగా మార్చుకోవాలి. కానీ ఇప్పుడు శృంగ శబ్దం శృంగ అనే పుల్లింగంలో ఉంది కదా. ఇప్పుడు అంటే దేనుహో గురించి చెప్పాను, విశాల దేనుహో అన్నాం అనుకోండి, అనొచ్చు కదండి. విశాల దేహం అంటాం, అక్కడ అర్థం విశాల మారిపోతుంది. అదే దేనుహు. శృంగ శృంగ అంటే ఇది శృంగ శబ్దం 3 లింగాలు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనం ఒక స్త్రీలింగంలో ప్రయోగించినట్లయితే విశాలే వస్తుంది, ఎందుకంటే నపుంసకంలోకి వస్తుంది, స్త్రీలింగంలో వస్తుంది. పుల్లింగంలో అవు రావాలి కాబట్టి ఒక సందర్భం కాదు. కాబట్టి స్త్రీలింగం తీసుకొని మనం అవంగా ఆపహ ప్రకారంగా ఆ టాబంతా పక్కన అవస్థ షీ తెచ్చుకుని మనం విశాల రూపం తయారు చేసుకుంటాం. అలాగే తీసుకోవాలి. ఇంకా స్త్రీలింగ శబ్దం తీసుకోవాలి. ఈ సూత్రం నెంబర్ సూత్రం నంబర్ ఏంటండి? 7:1:18. సరే 7:1 ఏంటి? 18 సూత్ర సంఖ్య ఏం సూత్రం అది? అదే ఆంగ ఆపహ సూత్రం. అవంగా ఆపహ. ఓకే ఆంగ ఆపహ. ఓకే అస్తు. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు నిన్నటి పాటలు మొన్న పాటలు ఏదో అది కూడా మళ్ళీ చెప్తా అనుకున్నాం. అది వచ్చింది సమాధానం, ఏదో అడిగారు అక్కడ ఆగిపోయాం మనం. అది కూడా చెప్తా అని చెప్పాను, గుర్తుంది ఎవరికైనా ప్రశ్న? అదే అండి, వినా శబ్ద రూపం అండి. వినాతో వచ్చేసింది కదా, వినా నానా అంతే, అక్కడే ఆగామండి. లేదండి, దేన్నో గురువు గారు ఒకటేదో చెప్పారు, మళ్ళీ చెప్తానండి. చెప్తా అని చెప్పిన అది మళ్ళీ అడగలేదు. ఇది అస్తు ఒకసారి ఆలోచించండి, నేను మళ్ళీ ఒకసారి రిపీట్, నేను అన్ని తెలిపోతే నాకు తెలుసు అని నేను చూస్తాను. అస్తు. నెక్స్ట్ చూడండి, సంప్రోదశ్చ కటచ్. సంప్రోదశ్చ కటచ్. సంప్రోద పంచమి విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం, కటచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి సంచ ప్రశ్చ ఉద్ చ కలిపితే సంప్రోద్, తస్మాత్ సంప్రోద. సమాహారం ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి వేహి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సం ప్ర ఉత్ వి ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యః. ఇవన్నీ సం ప్ర ఉత్ వి ఉపసర్గలు తీసుకున్నాం ఇక్కడ. సారీ, ప్రాతిపదికల కింద తీసుకున్నామట. ఉపసర్గనే ప్రాతిపదికలుగా తీసుకున్నాం. సం ప్ర ఉత్ వి ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యః కటచ్ ప్రత్యయో భవతి. సూత్రంలో ఇక్కడ విశేషంగా విధానం చేయబడింది. సంప్రోదశ్చ సం ప్ర ఉత్, ఈ సం ప్ర ఉత్ వి అంటే వి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి అనువృత్తి వచ్చింది. ఓకే, పైనుంచి అనువృత్తి యొక్క పదం కలుపుకున్నాయి ఇక్కడ. మా సూత్రంలో సం ప్ర ఉత్ మూడే ఉన్నాయి, 3 ప్రాతిపదికలే ఉన్నాయి. వి ఎక్కడి నుంచి వచ్చిందంటే పై సూత్రం నుంచి వచ్చిందన్నమాట. ఆ అనువృత్తిలో ఉండే పదము తీసుకున్నాం. ఈ రకంగా ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యః కటచ్ ప్రత్యయో భవతి. కటచ్ ప్రత్యయం వస్తుంది. సో అదేవిధంగా ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. ముందుగా సం అనే ప్రాతిపదికానికి కటచ్ ప్రత్యయం తెలుసుకుంటే సం కటచ్. సం కటచ్, కటచ్ కన్న మొదలు పోయేస్తే కట మిగులుతుంది. సం కట, సం కట. ఇక్కడ మనకు పదసవరణ అయిపోయింది. అనుస్వారస్య ఈ పదసవరణ ప్రకారంగా ముందు అనుస్వారం చేసుకుంటాం. మౌనుస్వార ప్రకారం అనుస్వారం వచ్చిందా? అనుస్వారస్య ఈ పదసవరణ ప్రకారంగా పదసవరణ కకారం, కకారానికి పంచమాక్షరం గా వచ్చేసింది. అందుకే సంకట అలా వచ్చేసింది. తర్వాత అకారాంత శబ్దం కాబట్టి సం అనే ఇక్కడ పదంతో యుక్తమై ఉంది కాబట్టి మనం సూస్థానంలో అమ్ము సుదేసుకునే సూస్థానం అమ్ము అవి పూర్వ చేసుకునే సంకటం అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ప్రాణే ప్రాతిపదిక కటచ్ ప్రయత్నం చేసుకుంటే కటకచక అనుబంధంలో వస్తే కట మిగులుతుంది కాబట్టి ప్రకట మనస్సు సూస్థాల అమ్ము అమి పూర్వ. అలాగే ఉత్ ప్లస్ కటచ్ ఉత్కట సు అమ్ము అమి పూర్వ. అలాగే వి కటచ్ లో వి ప్లస్ కట
వికట సు ప్లస్ అమ్ము అమి పూర్వ అన్నిట్లో కామన్ గా అదే విధంగా అర్థం చేసుకోవాలి. సం కటచ్ యహ మాక అనుస్వార మోనుస్వార ప్రకారం వచ్చింది. పదసవర్ణం ఇక్కడ అనుస్వారస్య ఏ పదసవర్ణ ప్రకారంగా సంకటం అనే శబ్దం తయారవుతుంది. వస్తుంది ఇక్కడ ఇచ్చారు కింద కూడా మనకు. సంకటం సమ్ముఖ్ ప్రాప్త్ దుఃఖాది అంటే ఎదురుగా వచ్చిన దుఃఖాలు బాధలు ఏవైతున్నాయో వాటిని సంకటం వచ్చిందండి అంటుంటాం మనకు. చాలా నాకు సంకటాలు వచ్చేసారా దుఃఖాలు వచ్చేసారా అని లౌకికంగా ప్రయోగం చేస్తూ ఉంటాం అనమాట. ఆ శబ్దం ఇక్కడ సంకటం వచ్చి పడింది నా మీద, గండం వచ్చి పడింది అంటున్నాం. అది సంకటం కష్టం వచ్చి పడిందని అర్థం. అదే సంకటం సమ్ముఖ్ ప్రాప్త్ దుఃఖ్ ఆదికో సంకటం అంటాం. ఎదురుగా సంకటం ఎదురుగా సామ్నే వచ్చిన దుఃఖాన్ని సంకటం అంటాం. అర్థంలో ఒక శబ్దం యొక్క అర్థం ఉంటే అది కూడా ఒక అర్థయుక్తంగా ఉంది, సాధగంభీర్యంగా ఉంది అనమాట. సమ్ముఖంగా వచ్చింది కాబట్టి సంకటం అని చెప్పాం. మనకి ఎదురుగా వచ్చింది ఆ సంకటం అంటే ఆ బాధ, దుఃఖం, ఆ పీడ సంకటం. అలాగే ప్రకటం విశేషంగా ప్రకాశితమైనది ప్రకటం. ప్రకృష్టైన కటం ప్రకటం అంటే ప్రకటించబడింది, విశేషంగా ప్రకటించబడింది ప్రకటం అంటాం. విశేష రూపసే ప్రకాశిత్ సందర్భాన్ని తీసుకోవాలి ప్రకటం. అదే ఉత్కటం అచ్చే ప్రకారం ఉత్కటం అచ్చే ప్రకార ప్రాప్త అంటే మంచిగా ప్రాప్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థితి సందర్భ విశేషం అయితే ఉత్కటం అంటాం. ఉత్కృష్టంగా శ్రేష్టంగా అంటున్నాం కదా, అది ఉత్కటం. ఉత్కటంగా ఉంది, ఉన్నతంగా ఉంది, శ్రేష్టంగా ఉంది అలాంటి అర్థంలో ఇక్కడ ఉత్ అనే ప్రాతిపదిక కటచ్ ప్రత్యయం తీసుకుంటాం. కటచ్కి అనుబంధం లోపం చేస్తే కట మిగులుతుంది. ఉత్కట అన్నిటిలో వికట అలాగే సంకట అనే పదాలకు తెచ్చుకొని చూస్తాను అమ్మ అమి పొదువ కామన్ గా చేసుకుంటాం. అలాగే వికట కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. వస్తూ ఇక్కడ అర్థాలు అనేది విశేష రూపసే కఠిన్. వికటం అంటే విశేష కఠిన అంటే విశేషణ కఠినత అంటే విశేషంగా కఠినంగా ఉండేది. కఠినార్థంలో కట శబ్దం వచ్చిందన్నమాట. విశేష రూపసే జో కఠిన్ దాన్ని వికటం అంటాం. సరే వికట స్థితి నాకు ఎదురైందండి. సంకట స్థితి వికట స్థితి అంటే విపరీతమైన స్థితి. వికటమైన స్థితి కూడా మనం లౌకికంగా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వికటమైన సందర్భాన్ని వికటమైన స్థితిని అంటే విపరీతమైన స్థితి, ప్రతికూలమైన స్థితిని వికటం అంటాం అన్నమాట. అది ఇక్కడ సూత్రార్థ శబ్దార్థ ఉదాహరణలో ఉండే అర్థాలు ఈ రకంగా వ్యాఖ్యానించబడ్డాయి. వస్తు నెక్స్ట్ చూడండి. అయితే అవాత్ కుటారాచ్చ అవాత్ పంచమీ విభక్తి ఏకవచనం, కుటారాచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. అవాత్ పంచమీ విభక్తి ఏకవచనం, కుటారచ్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యపదం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాం. అనువృత్తి వచ్చేసి కటచ్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. చూడండి, సో ఈ సూత్రాన్ని 3 పదాలు విడగొట్టుకున్నాం మనం. అనువృత్తి వచ్చేసి కటచ్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అవప్రాతిపదిక సూత్రంలో అవా శబ్దం వచ్చి అవ శబ్దానికి పంచమీ భక్తి ఏకవచనంలో అవాత్ అనే రూపం వస్తుంది మనకు. సో అవ ప్రాతిపదికాత్ కుటారచ్ ప్రత్యయో భవతి. సూత్రం కుటారచ్ ప్రత్యయం అనమాట. అవ ప్రాతిపదికాత్ కుటారచ్ ప్రత్యయో భవతి. అలాగే చకారం చేత కుటారాచ్ అంటే చకారం చేత పైనుంచి కటచ్ ప్రత్యయం కూడా వస్తుంది అనమాట. ఏమొస్తుంది? కటచ్ ప్రత్యయం కూడా వస్తుంది. వస్తు సో అందుకే ఇక్కడ మనకు అవకుటారం, అవకటం, అవకుటారం, అవకటం 2 రకాల రూపాలు మనకు కనిపిస్తున్నాయట. కుటారచ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కుటారచ్ ప్రత్యయం అనేది. అవ అనే ప్రాతిపదికం చేత కుటారచ్ అనుమతి లోపం చేస్తే కుటార మిగులుతుంది. అవ కుటార కలుపుకున్నాం అంటే ఏం చేయలేదు. అవ ప్రాతిపదికం కుటార కలిపితే అవ కుటార. అకారాంతం కాబట్టి సు తెచ్చుకుంటాం. సుస్థల అమ్మ అమి పొదువ చేస్తే అవకుటారం. అలాగే అవకటం అవ ప్రాతిపదిక కటం తెచ్చుకుంటే కటస్పతి తీసుకుంటే కటస్క కట మిగులుతుంది. అవకట మనస్సు సుస్థల అమ్మ అమి పొదువ చేసుకుంటే అవకటం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట.
అవకుటారం అంటే నిమ్న భూభాగం, అంటే కింది భూభాగాన్ని ఇక్కడ అవకుటారం అంటాం లేదా అవకుటం అంటాం. రెండిటికి ఒకే అర్థం, శబ్దభేదం అన్నమాట. అవకుటారమన్య అవకటమన్య, అవకుటం కదా, అవకటమన్య నిమ్న భూమి కంటే కింది భాగము, కింది భూభాగము, దానిని ఈ రకంగా ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి. నతే నాసికాయాః సంజ్ఞాయాం టీఠై నాటజ్ బ్రటచః. నతే నాసికాయాః సంజ్ఞాయాం టీఠై నాటజ్ బ్రటచః. బ్రటచః ఇది సూత్రం మనకు. పదవిభాగం వచ్చేసి నతే సప్తమి విభక్తి ఏకవచనం, నాసికాయాః షష్ఠి విభక్తి ఏకవచనం, సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి ఇక్కడ ఏకవచనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అలాగే ఇంకొక పదం టీటై నాటచ్ బ్రటచః, 3 పదాలు కలిపి చెప్పినాం. టీటై నాటచ్ బ్రటచః ఈ ప్రథమ విభక్తి బహువచనం. 3 పదాలు ఉన్నాయి కదా, టీటై నాటచ్, ఇవి ప్రత్యయాలు అన్నమాట. టీటై నాటచ్ బ్రటచః 3 ఉన్నాయి కాబట్టి సమస్త పదం ఒకే పదం తీసుకున్నట్టే ప్రథమ విభక్తి బహువచనం అన్నమాట. అస్తు. సమాసం వచ్చేసి టీటై చ నాటచ్ చ బ్రటచ్ చ టీటై నాటచ్ బ్రటచః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి అవాత్, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయః, పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అవశబ్దాత్ నాసికాయాః సంబంధిని నతే అభిధేయే సంజ్ఞాయాం విషయే టీటచ్ నాటచ్ బ్రటచ్ ఇత్యేతే ప్రత్యయాః భవంతి. టీటచ్ ప్రత్యయము, నాటచ్ ప్రత్యయము, బ్రటచ్ ప్రత్యయము అన్నిట్లో చకార అనుబంధం ఇవ్వబడింది అన్నమాట. టీటచ్ కి అనుబంధం లోపేసి టీట, నాటచ్ కి అనుబంధం లోపేసి నాట, బ్రటచ్ కి అనుబంధం లోపం చేస్తే బ్రట మిగులుతాయి అన్నమాట. సో ఇక్కడ ప్రాతిపదికం ఉండి అవప్రాతిపదికం. నాసికాయాః సంబంధిని, నాసికా సంబంధిని ఉండాలి. నాసికాయాః సంబంధి నతే అవిధేయే, నాసికా సంబంధి నథే అంటే ఇక్కడ నథను జుఖావ్ ఓ కెహనా హో తో, నాసికా సంబంధి నత అంటే జుఖావ్ ఓ కెహనా హో తో సంజ్ఞ విషయంలో టీటచ్, నాటచ్, బ్రటచ్ ప్రత్యయాలు వస్తాయి. అవటీటం జుకి ఉయి నాక్ అంటే కిందికి వంగినటువంటి ముక్కును అవనాటం అంటామట లేదా అవబ్రతం అంటామట. జుకి ఉయి నాసికాకే సంయోగ్ సే ఓ పురుషు బి అవటీట. అందుకే కిందికి వంగి ఉన్నటువంటి ముక్కును ముక్కు ఎవరికైతే ఉందో అటువంటి పురుషుని చూసి అటువంటి వ్యక్తిని కూడా మనం అదే పేరుతో పిలుస్తామండి. జుకీవి నాసికాకే సంయోగసే అంటే జుకి అంటే కిందికి వంగి ఉండే నాసిక యొక్క సంయోగాన్ని చూసి వాహు పురుషుబి అవటీట అని చెప్పుకుంటాడు. ఆ ముఖ్య కాకుండా కిందికి వంగినటువంటి ముఖ్య కాకుండా ఆ ముక్కు ఎవరికైతే ఉందో ఆ వ్యక్తిని కూడా అవటీట అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. వాహు పురుషుబి అవటీట ఆది శబ్దం సే కహా జాయేగా అని ఇక్కడ మనం ప్రస్తావించుకుంటాం. అస్తు. तो అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. అవ శబ్దం చేత తో టీ టచ్ కనుమలు టీట వెళ్తుందా అవ టీట, తర్వాత సుస్థానంలో అమ్ము అమిపూర్వ, అవ నాట సు అమ్ము అమిపూర్వ, అవ బ్రత అంటే బ్రత ప్రత్యేకం బ్రత మిగులుతుంది కాబట్టి అవ బ్రత సు అమ్ము అమిపూర్వ చేసుకుంటే ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి. మొత్తానికి ఇక్కడ ఏంటి అర్థం అంటే ఈ ప్రత్యయాలకు నతే నాసికాయాహ నతి, నాసికాయాహ నతే నాసిక సంబంధి నథే అంటే కదా తాత్పర్యము జు అంటే వంగటం అంటే ముందుకు వంగటం అనమాట, ముందుకు అణగి ఉండటం అనమాట. కొందరు చాలా మందికి ముక్కు అణిగి ఉంటాయన్నమాట. నడ్డి ముక్కు అనేది అంటుంటామండి ఎక్కువగా, అంటే ముక్కుకి ఒత్తబడి ఉండినట్టుగా ఉంటుంది అన్నమాట. అస్తు. సో ఈ సంబంధంలో ఇక్కడ ఈ పదజాలను ఉపయోగించబడింది, ఈ శబ్దాన్ని ఉపయోగించబడింది. నాసికాయాహ నతం, నాసిక యొక్క నతాన్ని వంగి ఉన్నటువంటి భాగాన్ని అవటీటం అంటాము లేదా అవనాటం అంటాము లేదా అవబ్రతం అంటాము. అవబ్రతమన్య, అవనాటమన్య, అవటీటమన్య అన్నిటికీ అర్థం ఒకే విధంగానే ఉంటుంది. కానీ శబ్దభేదం ఇక్కడ ప్రత్యయభేదం బట్టి శబ్దభేదంలో ప్రత్యయభేదం బట్టి శబ్దభేదం మనకి కనిపిస్తుంది అన్నమాట. అన్నిటిలో తెచ్చుకొని, ఎందుకంటే
అవటీట అవభ్రత ప్రత్యాది శబ్ద అకారాంతం కాబట్టి అకారాంతం ఉన్నట్టు ఖచ్చితంగా నపుంసకలింగం ఏకవచనంలో తెచ్చుకొని సూస్థానంలో అవి పొదవ చేసుకుంటే ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, నతే నాసికాయాకి అనువృత్తి 33 సూత్రం వరకు వస్తుందంట. తర్వాత సంధ్యాయానికి అనువృత్తి కూడా ఇక్కడ సంధ్యా వాచకమే ఉండాలన్నమాట. మనం చెప్పిన అవశబ్ద నాసికాయా సంబంధి నతే అభిధేయాత్మకం ఉంది, అది సంధ్యాయాం అభిశేషే, ఆ సంధ్యా విషయమే ఉండాలి. ఇక్కడ సంధ్యా విషయం ఉంది కాబట్టి సంధ్యాయాం విషయ టీ టచ్ నా టచ్ టచ్ ఈ ప్రత్యయాలు వస్తాయి. సో సంధ్యా విషయం కాబట్టి ఈ ప్రత్యయాలు మనం చెప్పుకున్నాం. అంటే ఈ ఉదాహరణ చెప్పుకున్నాం అనమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, సంధ్యావాచక శబ్దాలు మనం చూసాం ఉదాహరణలు. అస్తు. నేరి బిడజ్ నేరి బిడజ్ బిరి సచౌ, నేరి బిడజ్ బిరి నేరి బిడజ్ బిరి సచౌ, బిరి సచౌ. పద విభాగం వచ్చేసి నేహ్ పంచమి విభక్తి ఏకవచనం, బిడజ్ బిరి సచౌ, బిడజ్ బిరి సచౌ ప్రథమ విభక్తి ద్వివచనము. అనువృత్తి వచ్చేసి చూడండి, ముందుగా సమాసం బిడజ్ చ బిరి సచ చ, బిడజ్ బిరి సచౌ, బిడజ్ చ బిరి సచ చ, బిడజ్ బిరి సచౌ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి నతే నాసికాయా సంధ్యాయాం తద్దితా జ్ఞా ప్రాతిపదికా ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు అనువృత్తిలో ఉండే పదాలను సూత్రంలో ఉండే పదాలను చూసుకుని సూత్రార్థం గమనించండి. తో నీ శబ్ద సూత్రంలో నీ శబ్దం ఉంది, మొట్టమొదటి పదమైన నేహ అని చెప్పుకున్నాం పంచవిభక్తి ఏకవచనంలో. మళ్ళీ బిడజ్జి బిరి సచవ్ ఇది ప్రథమ విభక్తి ద్వివచనం, రెండు పదాలకు విడగొట్టుకున్నాం. సో సమాసం చెప్పుకున్నాం, బిడచ బిరి సచ, బిడజ్ బిరి సచవ్ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి పదాలు మనం చూసాం. సో సామాన్యంగానే ముఖ్యంగా నతే నాసికాయా సంధ్యాయం ఈ రెండు పదాలు విశేషంగా వస్తున్నాయి, మిగిలిన కామన్గా ఉన్నాయి. అర్థ నీ శబ్దాత్ నాసికాయా నతే అభిధేయ, నాసికా సంబంధి నతే నతే అంటే చెప్పా వంగి ఉన్నటువంటి అనగబడి ఉన్నటువంటి ఆ శబ్దం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు అది సంధ్యా విషయం అయి ఉంటేనా బిడచ్ ప్రత్యయం వస్తుంది. బిడచ్ ప్రత్యయం ఒకటి, బిరి సచ్ ప్రత్యయం, బిడచ్ బిరి సచ్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. బిడచ్ బిరి సచౌ, బిడచ్ బిరి సచ్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. అందుకే నీ అనే శబ్దం చేత నీ అనే శబ్దం చేత మనకు ఒకసారి బిడచ్ ప్రత్యయం తెచ్చుకుంటే నీ బిడచ్, బిడచ్ కి అనుమతి లోపం చేస్తే బిడా మిగులుతుంది, నీ బీడా. అలాగే నీ బిరి సచ్ కి అనుమతి లోపం చేస్తే నీ ప్రాతిపదిక బిరి సచ్ ప్రాతిపదిక తెచ్చుకుంటాం, బిరి సచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. బిరి సచ్ కి అనుమతి లోపిస్తే బిరి సా మిగులుతుంది. అందుకే నిబిరీస, నిబిడ నిబిరీస ఈ రెండు ప్రాతిపదికం చేత, ఎందుకంటే తదితర ప్రత్యయాలు కాబట్టి తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి తెచ్చుకుంటాం. చూస్తాను అమ్ము అవి పూర్వ చేసుకుంటే నిభిరీసం నిభిడం అనే రూపాలు మనకు నిభిడం నిభిరీసం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇక్కడ దీని అర్థమైంది జుకివి నాసిక అథవా జుకివి నాసిక వల్ల పురుషుడు అంటే వంగి ఉన్నటువంటి ముక్కు లేదా వంగి ఉన్నటువంటి ముక్కు వరకే ఉందే అటువంటి పురుషుడు, అది వివక్షను బట్టి ఉంటుంది. నిభిరీసం అన్న కూడా పురవత్ యహాబి జానే పైన చెప్పిన అర్థానికి గురించి ఇక్కడ కూడా ఇదే అర్థం వస్తుంది. కాబట్టి శబ్దభేదం మాత్రమే, ప్రత్యేకభేదం బట్టి శబ్దభేదం వచ్చిందనమాట. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇనచ్ పిటచ్ చిక చిచ, ఇనచ్ పిటచ్ చిక చిచ పద విభాగం వచ్చేసి ఇనచ్ పిటచ్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఇదంతా ఒకే పదం తీసుకున్నాం, రెండు ప్రత్యయాలు ఒకే చోట. అలాగే చికచి లుప్త ప్రథమాంత నిర్దేశ, ఒక పదాన్ని లుప్తం చేయబడింది కాబట్టి ప్రత్యయానికి అందుకే లుప్త ప్రథమాంత నిర్దేశ అని చెప్పి చెప్పుకున్నాం. చ అవ్యయపదం, చ వచ్చేసి అవ్యయపదం. అస్తు. సమాసం వచ్చేసి
ఇనచ సమాసం వచ్చేసి ఇనచ పిటచ ఇనచ్ పిటచ్. ఇక్కడ ఇత్యత్ర ఇతరే ఇనచ్ పిట ఇనచ పిటచ ఇనచ్ పిటచం. ఇది ఇత్యత్ర సమాహార ద్వంద్వ సమాసం అన్నమాట. అస్తు చికచి ఇత్యత్ర సమాహార ద్వంద్వః. చికచి ఇత్యత్ర సమాహార ద్వంద్వ సమాసః. చికచిలో రెండు పదాలు ఉన్నాయి అన్నమాట. చికచ చీచ, చికచి చికచిచం. ఓకే, ఇక్కడ సమాహార ద్వంద్వ సమాసం చేసుకున్నాం. అస్తు చికచి లుప్త ప్రథమాంత నిర్దేశ రెండు పదం కలిపి ఒకే పదంగా తీసుకున్నాం. చ అవ్యయ పదం. అస్తు అనువృత్తి వచ్చేసి నేహి, నీ ప్రాతిపదికం వస్తుంది. నతే నాసికాయాః సంజ్ఞాయాం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు అర్థాన్ని గమనించాలి. నాసికాయాః నతే అభిధేయే, నాసికా సంబంధి నతే అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు, అంటే అణిగి ఉన్నటువంటి ముక్కు అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు నీ శబ్దం చేత ఇనచ్ ప్రత్యయము పిటచ్ ప్రత్యయము ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఈ ఇనచ్ పిటచ్ ప్రత్యయాలు ఎప్పుడైతే తీసుకొస్తామో తత్ సంనియోగిన ఈ ప్రత్యయాలతో పాటే యథాసంఖ్యం క్రమంగా నీ శబ్దస్య చికాదేశం వస్తుంది. అలాగే పిటచ్ ప్రత్యయం వచ్చినప్పుడు చి ఆదేశం వస్తుందన్నమాట. నీ శబ్దాత్ ఇనచ్ పిటచ్ ప్రత్యయం వస్తాయి కదా, ఈ పిటచ్ ఇనచ్ ప్రత్యయాలు వచ్చినప్పుడే నీ శబ్దంతో ఇనచ్ ప్రత్యయం చేసుకున్నప్పుడు చిక ఆదేశం చేసుకుంటాము. నీ శబ్దం చేత పిటచ్ ప్రత్యయం పిటచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ పిటచ్ ప్రత్యయంతో పాటు నీ శబ్దానికి చి ఆదేశం వస్తుందన్నమాట. ఈ రెండు మనం గమనించాలి. అప్పుడు నీ శబ్ద చికిన్ అయిపోతుంది, చిక ఇన్. అలాగే పిట్ట చిక ఇన్ చి పిట. పిటచ్ ప్రతి అంటే నీ ప్రాతిపదిక పిటచ్ వస్తుంది. పిటచ్ దాగానే మళ్ళీ నీ స్థలంలో చి ఆదేశం వస్తుంది, చిపిట వస్తుందన్నమాట. కాబట్టి ఇదొక మనకు చిక ఇన్ నిపిట ఇత్యేతౌ ప్రత్యయాలు మనకు వస్తున్నాడు. యథాసంఖ్యం నీ శబ్దస్య చిక చి ఇత్యేతౌ ఆదేశం భవతి. ఈ రెండు ఆదేశాలు వస్తాయన్నమాట. ఆ స్థానంలో వస్తున్నాయంటే ఆదేశంగా వచ్చాయన్నమాట. అందుకే ఇక్కడ అదేవిధంగా చికినాహ చిపిటాహ, చిక ఆదేశం వచ్చింది, పక్కన మనకు ఇనా ప్రత్యయం ఉందన్నమాట. ఏ ప్రత్యయం ఉంది మనకు? ఇనచ్ ప్రత్యయం పిటచ్ ప్రత్యయం. ఇనచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇనా మిగులుతుంది, పిటచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే పిటా మిగులుతుంది అనమాట. అందుకే చికా ప్లస్ ఇనా ఎస్ లోపం చేసుకొని చిక్ ఇనా కలిపితే చిక్ ఇనా. అలాగే చి ప్రాతిపదికం చేత పిట నీ ప్రాతిపదికం చేసిన పిటచ్ ప్రత్యయం వచ్చింది, పిటచ్ అనుబంధ లోపం చేస్తే పిటా మిగిలింది. ఎప్పుడైతే పిటచ్ వచ్చిందో అప్పుడు నీ స్థానం చీగా ఆదేశం నీ స్థానం చి ఆదేశం వస్తుందన్నమాట. అవి చిపిట అలా వచ్చేసింది. చి ప్లస్ పిట చిపిట. తర్వాత సు తెలుసుకొని రెండిట్లో మొదటి విసర్గం చేసుకుంటే చిపిటహ చికినహ అనే రూపాలు మనకు సిద్ధిస్తే అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, కింద సంకేతం ఇవ్వబడ్డాయి చూడండి. చిక చి ఆదేశాలు వస్తాయి, బాగానే ఉంది. ఇనచ్ పదరైతే చిక, పిటచ్ పదరైతే చి ఆదేశాలు వస్తాయి. నీ ఇనచ్ ప్రత్యయంతో పాటు నీ స్థానంలో చిక ఆదేశం చిక ఇనచ్. మళ్ళీ ఎస్ ఏది లోపం చేసుకుంటే చిక్ ఇనా కలిపి చికినా. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. జుకి ఉయి నాసిక అథవా జుకి ఉయి నాసిక వాళ్ళ పురుషుడు, వంగి ఉన్నటువంటి ముక్కు లేదా వంగి ఉన్న ముక్కు వాళ్ళ పురుషుడు అనే రూపం తయారవుతుంది. నీ ప్లస్ పిటచ్, నీ స్థానంలో పిటచ్ ప్రత్యయం ఎప్పుడు వస్తుందో నీ చిగా మారిపోతుంది, చి పిటచ్. అనుబంధం లోపం చేసుకొని చిపిట. తర్వాత సు స్థానంలో ఋతు విసర్గం చేసుకుంటేనే చిపిట అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట.
చిపుటి అనే రూపం సిద్ధిస్తుంది. నెక్స్ట్ చూడండి 34వ సూత్రం. ఉపాధిభ్యాం త్యకన్నాసన్నారూఢయోః త్యకన్నాసన్నారూఢయోః ఉపాధిభ్యాం త్యకన్నాసన్నారూఢయోః. సూత్ర పదవి భాగం వచ్చేసి ఉపాధిభ్యాం పంచమీ విభక్తి ద్వివచనం, త్యకన్ ప్రథమ విభక్తి ఏకవచనం, ఆసన్నారూఢయోః పదవి భాగం చేసినట్లయితే త్యకన్ ఇక్కడి వరకు ఒకటి, త్యకన్ ప్రథమ విభక్తి ఏకవచనము, ఆసన్నారూఢయోః ఆసన్న రూఢయోః సప్తమి విభక్తి ద్వివచనం, ఆసన్నారూఢయోః సప్తమి విభక్తి ద్వివచనము. అస్తు. ఇక్కడ ఆసన్నశ్చ రూఢశ్చ ఆసన్న రూఢౌ తయోః ఆసన్నారూఢయోః ఇతరేతరయోగ ద్వంద్వ సమాసము. ఉపశ్చ అధిశ్చ ఉపాధి తస్మాత్ ఉపాధిభ్యాం ద్వివచనం కదా, తాభ్యాం ఉపాధిభ్యాం. ఇక్కడ రెండు చోట్ల మనకు ఉపాధిభ్యాం ఆసన్నారూఢయోః ఈ రెండు చోట్ల ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం వస్తుంది. అనువృత్తి వచ్చేసి సంజ్ఞాయం తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఉప అధి ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం యథాసంఖ్యం ఆసన్న ఆరూఢ ఇత్యేతయోర్ అర్థయోః వర్తమానాభ్యాం త్యకన్ ప్రత్యయో భవతి సంజ్ఞాయాం విషయే. త్యకన్ ప్రత్యయో భవతి సంజ్ఞాయాం విషయే. ఉదాహరణకి పర్వతస్య ఆసన్నం ఉప అధి ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం యథాసంఖ్యం ఆసన్న ఆరుఢ ఇత్యేతయోః అర్థయో ఈ రెండు అర్థాలు ఉప అనే ప్రాతిపదికము అధి అనే ఈ రెండు శబ్దముల చేత క్రమంగానే ఉప అర్థంలో ఆసన్న అధి అర్థంలో ఆరుఢ ఈ రెండు అర్థాల్లో వర్తమానం ఈ రెండు అని వర్తమాన ఉండబడిన శబ్దాలతోటి త్యకని ప్రత్యయం వస్తుంది. ఏ విషయంలో? సంధ్యా విషయంలో. తో పర్వతస్య ఆసన్నం ఉపత్యక, పర్వతస్య ఆసన్నం ఉపత్యక, తస్య ఏవ ఆరుఢం అదిత్యక. పర్వతస్య ఆసన్నం ఉపత్యక తస్య ఏవ ఆరుఢం అదిత్యక. ఇక్కడ మనకు ఏంటి క్రమంగా తీసుకున్నాం కదా, ఉప అనే ప్రాతిపదికం వచ్చిన ఉప అనే శబ్దం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు? త్యకని ప్రత్యయం వచ్చిన త్యకానికి అనుమతి లోపం చేసి త్యక మిగులుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఉప త్యక ఆసన్నం కదా, ఇక్కడ మనకు అర్థం పర్వతస్య ఆసన్నం = ఉపత్యక. సో ఇలాంటి అర్థం చెప్పడం కొరకు ఉపాప్యస్త్యక ఉపత్యక తర్వాత టాప్ తెచ్చుకొని ఇది బహుశా కంపల్సరీ పర్వతస్య ఆసన్నం ఉపత్యక పహాడికి తరాయి, పహాడికి తరాయి అత్యధిక పహాడిక పఠార్, పహాడిక పఠార్. ఇది మామూలుగా ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఇలాంటి సందర్భం అది ఏకవచనం బహువచనం చెప్పి వెనక ప్రశ్న ఒకటి వచ్చింది అన్నమాట. ఇక్కడ ఇలాగనే ఇది సామాన్యంగా మనం స్త్రీలింగ శబ్దం తీసుకున్నట్లయితే టాప్ తెచ్చుకుని టాప్ స్థానంలో అనుమతి లోపం చేసి ఆ మిగులుతుంది. తర్వాత పూర్వ సవం తిరిగి ఏకాదశం చేసుకుని అదిత్యక అలాగే ఉపత్యక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అదిత్యక ఉపత్యక అనే రూపాలు మనం అర్థం చేస్తాం స్త్రీలింగంలో. అన్నిట్లో త్యకాని ప్రత్యయం వచ్చింది కదా, అనుమతిలో త్యక మిగులుతుంది కాబట్టి ఉపత్యక అదిత్యక అనే రూపాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో సందేహం ఉంది ఇంకా అన్నా? నెక్స్ట్ చూడండి. కర్మని ఘటో టచ్
కర్మణి సప్తమి విభక్తి ఏకవచనం, ఘట ప్రథమ విభక్తి ఏకవచనం, అటచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. మహోదయ, ఆ, ఇవి ఈ రూపసిద్ధులన్నీ కూడా ఈ అవ్యయీభావ సమాసం అలా ఉన్నాయి కదా. ఎందుకంటే ప్రథమ పదం వచ్చేసి అది అన్ని అవ్యయాలు ఉంటున్నాయి కదా. ఉమ్. అవ్యయాలు ఉన్నప్పుడు మరి అక్కడ ఉత్తర శబ్దంలో అకారంతో ఉన్నప్పుడు నపుంసలింగ ఏకవచనం రావాలి కదా. అంటే ఇక్కడ మనకు సమాసం చేయడం లేదు. ఇక్కడ మనకు ఇది ఇలా ఉంటే ఈ శబ్దం చేత ఇది తెచ్చుకుంటున్నాం. సమాసం అయితే మీరు చెప్పినట్టు అలాగే తెచ్చుకోవాలి. అదే కదా. ఆ, సమాసం చేయడం లేదు మనకి. ఇక్కడ భిన్న భిన్నంగానే ఉన్నాయి ఇక్కడ పదాలు. ఓకేనా? అది సమాసం శబ్దంగా ఎందుకు తీసుకొని చేయట్లేదు, సమాసం ప్రాతిపదిక ఎందుకు అంటే చేయట్లేదు, దాని నియమాలు కూడా సరిపోతున్నాయి కదా. ఏంటండి? సమాసం ఎందుకు చేయటం లేదు, దాని నియమాలు కూడా సరిపోతున్నాయి. ముందు అవ్యయం ఉంది, తర్వాత అక్కడ ఇక్కడ మనం ప్రాతిపదికను తీసుకుంటే అక్కడ భిన్న భిన్న పదాలు, స్వతంత్ర అస్తిత్వం, ఇక్కడ స్వతంత్ర అస్తిత్వం ఉంది. స్వతంత్ర భిన్న భిన్నంగా పదాలకు మనం కలుపుకున్నామట, అక్కడ విశేషంగా చేసుకుంటున్నామట అర్థానుగుణంగా విశేషం. అంటే ఇక్కడ ఇప్పుడు మనకు ప్రాతిపదికగా ప్రాతిపదికం అవ్యయాన్ని తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు అది అవ్యయం కాదు అయితే. ప్రాతిపదికం అంటున్నాం కదా. అంటే వాటికి కొన్ని అవ్యయాలకు ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం, కానీ ప్రాతిపదికం పేరు పెట్టి దానికి సత్తా ఉంది. అర్థవతదార్థ ప్రత్యయ ప్రాతిపదికం అంటాం కదా. అది అవును. ప్రాతిపదిక సంజయ్ పెట్టి అర్థవంతమైన శబ్దం అండి. అర్థవంతమైన దానికి ఒక సత్తా ఉంది. సత్తా ఉందంటే అది మనకు ఆ పదానికి మనం ప్రయోగం ఉంటున్నాం. అటువంటి ప్రాతిపదికం చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటున్నాం. అందుకే ప్రాతిపదికం చేత ప్రత్యయ విధానం. పూర్వ అధ్యాయంలో మనకు 3వ అధ్యాయంలో ధాతువు చేత ప్రత్యయ విధానం చెప్పుకున్నాం కదా, అలాగా. ఇప్పుడు మనం ఉప అన్నప్పుడు కూడా దానికే అర్థం ఉంది, అది ధాతువు కాదు, తర్వాత అందులో ప్రత్యయం లేదు, అది కూడా అది ప్రాతిపదిక డెఫినేషన్ లోన్ అవుతుంది కదా. అది ఎక్కడ ఎక్కడ ప్రత్యయం లేదు. అదే అవ్యయంలో ఉప అనే దానికి కూడా అర్థం, ఉప అనేది అవ్యయం కదండి. ఇక్కడ ఉప అనేది అవ్యయంగా చెప్పుకోవద్దు మనం. ఉప అనేది శబ్దం, అంటే ఒక ప్రాతిపదికంగా తీసుకుంటాను. అందుకే దాని అదే పక్కన మనం అవ్యయంగా చెప్పుకోకూడదు, అవ్యయంగా చెప్పుకోకూడదు, ప్రాతిపదికం అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ ప్రాతిపదికంగా తీసుకోవాలి. అలాగే మహోదయ, ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి, కర్మణి ఘటోటచ్. కర్మణి సప్తమి విభక్తి ఏకవచనం, ఘట ప్రథమ విభక్తి ఏకవచనం, అటచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః నిర్దేశాదేవ సప్తమి సమర్థ విభక్తి. నిర్దేశించేది సూత్రంలో సప్తమి వచ్చినది, సప్తమి సమర్థ విభక్తి అర్థం చేసుకోవాలి. కర్మణి ప్రాతిపదిక సప్తమి సమర్థాత్ ఘట ఇత్యేతస్మిన్నర్థే టచ్ ప్రత్యయో భవతి. ఉదాహరణ, కర్మణి ఘటతే కర్మఠః పురుషః. కర్మణి ఘటతే కర్మఠః పురుషః. కర్మని ప్రాతిపదికం చేత సప్తమి సమర్థవంతమైన ప్రాతిపదికం చేత ఘట ఇత్యేతస్మిన్నర్థే టచ్ ప్రత్యయో భవతి. టచ్ ప్రత్యయం వస్తుంది. అస్తు. తో సూత్రంలో ఇచ్చిన ప్రాతిపదిక శబ్దం ఏదైతే కర్మని ప్రాతిపదికం చేత, కర్మని ప్రాతిపదిక సప్తమి సమర్థ, సప్తమి అది నిర్దేశించేత మనం సప్తమి సమర్థవంతమైన విభక్తి తీసుకుంటున్నాం. కర్మని ప్రాతిపదిక సప్తమి సమర్థాత్ ఘట ఇత్యేతస్మిన్నర్థే, ఘట ఇది ఏతస్మిన్నర్థే టచ్ అటచ్ ప్రత్యయో భవతి. ఇక్కడ అటచ్ ప్రత్యయం అని అటచ్ ప్రత్యయో భవతి. తో అదేవిధంగా ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడించండి. కర్మని ఘటతే కర్మఠః పురుషః. కర్మని ఘటతే అంటే ఎల్లప్పుడూ కర్మశీలి వ్యక్తి, పురుషాలు చేసే వ్యక్తిని కర్మఠః అంట. చాలా కర్మటి వ్యక్తి ఇతను అంటున్నామంట. అలా కర్మని ప్రాతిపదికం చేత అటచ్ ప్రత్యయం తీసుకున్నప్పుడు అనుబంధం లోపం చేస్తే అఠ మిగులుతుంది. కర్మని ప్లస్ అఠ. ఇక్కడ మళ్ళీ టీ భాగం లోపం, టీ భాగం కాదు, నకారం లోపం చేసుకుంటాం. కర్మని ప్రాతిపదికం కదా, సారీ టీ భాగం లోపం చేసుకుంటాం. టీ భాగం లోపం చేసుకుంటే ఏమవుతుంది, కర్మ అఠ మఠ అలా వస్తుంది అన్నమాట. కర్మ అఠ కర్మఠ. ఇక్కడ తదిత ప్రత్యయం కాబట్టి నస్తదితే ప్రకారంగా టీ భాగం లోపం చేసుకుంటాం. అప్పుడు అనుభాగం లోపిస్తుంది కాబట్టి కర్మ అఠ కర్మఠ. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే కర్మఠ అనే రూపం సిద్ధిస్తుంది. కర్మఠ అర్థము సదా కర్మశీల్ పురుషార్థి పురుషుకు కర్మఠ్ శబ్దంతో ప్రస్తావించుకుంటాం అనమాట.
సో కర్మని గడితే ఇది కర్మలోనే ఆ చెప్పబడుతున్నా కర్మనే ఈ దీన్ని ఉపయోగిస్తాను ఈ శబ్దాన్ని. అదే కర్మని గడితే కర్మట పురుష అని చెప్పి చెప్పుకున్నాం. అటువంటి కర్మని ప్రాతిపదికం చేత కర్మలోనికి, అందుకే సప్తమి సమర్థవంత విభక్తి అంటే అర్థానుగుణంగా కర్మలో మాత్రం ఇది వర్తిస్తున్నామాట. ఇది మనం యుక్తం చేసుకుంటామట, అది వినియోగించబడుతున్నామట. అందుకే సప్తమి సమర్థవంతమైన విభక్తి ఇక్కడ తీసుకున్నాం. కర్మని ప్రాతిపదిక సప్తమి అంటే కర్మని గీ అలా వస్తున్నామట. గీ గీ ఓస్తుపులో గీ వస్తున్నామట. సో కర్మని ప్రాతిపదిక కర్మ ప్రాతిపదికం చేత అందుకే ఆ మహోదయ ఇక్కడ ఇకా రాలేదేమి? ఠా ప్రత్యయం ఉంది కదా. అటచ్ ప్రత్యయం అండి. అటచ్ అఠ అని ఉందనా? అటచ్చే కదా అది. అటచ్ టా ప్రత్యయం కాదు, అఠ ప్రత్యయం. అటచ్ ప్రత్యయం అఠ అనుమతి ప్రత్యయం. అఠ మిగిలిన ఠా ప్రత్యయం కాదు, ప్రత్యేక ఇక ఆదేశం వచ్చింది. అఠ ప్రత్యయం. అందుకే టీ బాన్ లోపల చేసిన కర్మ అఠ కర్మఠ. ఓకేనా? మొత్తానికి ఇక్కడ కర్మని ప్రాతిపదికం చేతనే ఘట అర్థంలో, ఘట అనే ఆదానికి అర్థం చేష్టా కరనే వాళ్ళ. ఓకే, ఘట అర్థంలో ఘట అంటే చేష్టా కరనే వాళ్ళ అర్థమే అటస్ ప్రత్యయం వస్తుంది. చేష్టా చేసేటువంటి అర్థంలో ఇప్పుడు చేసేటప్పుడు కర్మ చేస్తున్న కర్మటి వ్యక్తి అంటే ఏదో ఒక చేష్ట చేస్తున్నాడు, ఏదో ఒక పని చేస్తున్నాడు, ఏదో ఒక వృత్తిలో లీనమై ఉన్నాడు, ఏదో ఒక పనిలో లీనమై ఉన్నాడు. దాన్ని ఘట శబ్దంతో ఘటతే ఏదో చేష్ట చేస్తున్నాడు. కర్మని ఘటతే, కర్మలో ఏదో పనిలో చేష్ట చేస్తున్నాడు, ఒక పని చేస్తున్నాడు. అలాంటి అర్థంలో ఇక్కడ ఉంది కాబట్టి వాక్య ప్రయోగం కర్మఠ అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. అస్తు, ఈ సూత్రం చూడండి. ఇక్కడ ఇవి సామాన్యంగా ఉన్నాయి. తస్య సంజాతం తారకాదిభ్య ఇతచ్ తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం. సూత్రాన్ని తదస్యని విడగొట్టామండి. సంజాతం ప్రథమ విభక్తి ఏకవచనం, తారకాదిభ్య పంచమి విభక్తి బహువచనం, ఇతచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇతచ్ ప్రత్యేకం వచ్చిందన్నమాట. సో ముందుగా తారకాదిభ్యాన్ని విడగొట్టినట్లయితే సమాసం చూడండి. తారక ఆది ఏషాం తే తారకాదయ. తారక శబ్దం ఆదిలో ఉంది, ఏ శబ్దాలకైతే తే తారకాదయ, తేభ్య తారకాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి చూడండి. తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సంజాత సమానాధికరణేభ్య, సంజాత సమానాధికరణేభ్య ప్రథమ సమర్థేభ్య తారకాదిభ్య ప్రాతిపదికేభ్య. ఇన్ని విశేషం ఇచ్చాడు. సంజాత సమానాధికరణేభ్య ప్రథమ సమర్థంతో యుక్తమై ఉండాలి. ప్రథమ సమర్థేభ్య తారకాదిభ్య, తారకాదిగణంలో శబ్దాలు ఏవైతే ఉన్నాయో తారకాదిభ్య ప్రాతిపదికేభ్య షష్ఠి అయితే షష్ఠి విభక్తి యొక్క అర్థంలో ఇతచ్ ప్రత్యయో భవతి, ఇతచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ అదేవిధంగా తారకాః సంజాతాః అస్య తారకితం నభః పుష్పితో వృక్షః పండా సంజాత అస్య పండితః, పండా సంజాత అస్య పండితః ముద్రా సంజాత అస్య ముద్రితం పుస్తకం. ముద్రా సంజాత అంటే అస్య అక్కడ ముద్రం జరిగిపోయిందంట. ముద్రా సంజాత అస్య ముద్రితం పుస్తకం. ముద్రా శబ్దం అంటే ముద్రా సంజాత అస్య 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 పుస్తకస్య ముద్రితం పుస్తకం. పండా సంజాత అస్య అస్య పండితస్య, అందుకే పండిత అన్నాం. అలాగే పుష్పితో వృక్ష, పుష్పిత వృక్ష. ఇది పుష్పిత వృక్ష అనేది తారకాది గణుడు శబ్దం. తారకా సంజాత హాస్య తారకితం నభ. ఈ రకంగా మనకు ఇక్కడ అన్నిటిలో తారకితం తారక ప్రాతిపదికం చేత మనకి ఏ ప్రత్యయం వచ్చింది? ఇక్కడ ఇతచ్ ప్రత్యయం. ఇతచ్ ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే, ఇతచ్ ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే ఇత మిగులుతుంది. తారకా ప్లస్ ఇత, తారకా ప్లస్ ఇత. ఇక్కడ ఎస్సి లోపం చేసుకుంటే తారక్ ఇత కలిపి తారకిత. ఇతచ్క తారక్ ప్లస్ ఇత తారకిత అయిపోయింది. తర్వాత సు తెచ్చుకొని నభ పుల్యంగా నప్పుడు తారకిత ఉండాలి. ఇప్పుడు విషయానికి ఎందుకు వచ్చింది? నభ నభసి నభాంసి. ఓకే, నపుంసకలింగం అండి. అస్తు, నపుంసకలింగంలో ఉంది కాబట్టి నపుంసకలింగం అండి. ఓకేనా? అస్తు. ఆచార్య ఇతచ్ ప్రత్యయం కదండి. ఎక్కడండి? నభ ఇక్కడ
నేను ఏమనుకున్నాను నభ పుల్లింగ శబ్దము అక్కడ నాదకిత అలా ఉండాలి కదా అనుకుంటున్నాను. అది నపుంసకలింగ శబ్దం కాబట్టి అక్కడ సు తెచ్చుకొని చూస్తాను అమ్ము అమ్మి పూర్వ చేసుకున్నాం. తారకితం వచ్చినాట. అస్తు. పుష్పిత ఇక్కడ పుష్పిత పుష్ప ప్రాతిపదికం చేత ఇతస్ ప్రతి చేసుకుంటే పుష్పిత. పుష్ప ప్లస్ ఇతత్సు పుష్ప ఇతత్స్ పుష్ప ఇత తర్వాత సు తెచ్చుకుని యుక్త విషయం చేసుకుంటే పుష్పిత. అలాగే పండా సంజాత పండా ప్లస్ ఇతత్స్ పండా ప్లస్ ఇత లోపల పండ్ ఇత కలిపితే పండిత తర్వాత సు తెచ్చుకుని యుక్త విషయం. ముద్రా సంజాత ముద్రా ప్లస్ ఇత ఇతత్స్ ముద్రా ప్లస్ ఇత లోపం చేసుకుని ముద్ర ఇత కలిపితే ముద్రిత సు తెచ్చుకుని చూస్తాను అమ్ము అమ్మి పూర్వ చేసుకుంటే ఇక్కడ ముద్రితం వస్తుందన్నమాట. పండితలో సుకి విషయం చేసుకున్నాము. ఇక్కడ మనకి ఈ రకంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. తారకితం నభ తారావంశే శోభిత్ ఆకాశ్ అంటే తారకితం నభ నభ అంటే ఆకాశం అంటే ఆకాశంలో ఉండే ఆకాశంలో నక్షత్రాలు శోభాయమానంగా ఉన్నాయి. తారావంశే శోభిత్ ఆకాశ్ రాత్రి సమయంలో అనేక నక్షత్రాలు యుక్తమే ఉంటుంది కదా ఆకాశం. అందుకే శోభాయమానంగా ఉండేట్టు ఆకాశము దాన్ని తారకితం నభ అంటామంట. అలాగే పుష్పతో వృక్ష పుష్పాలతో యుక్తమైనటువంటి వృక్షము అని అర్థం. పుష్పాలతో యుక్తమైన వృక్షాన్ని పుష్పతో వృక్ష. కొన్ని వసంత ఋతువులన ఆ ఋతువులు అన్ని పుష్పాలు అంటే పతజడి రాలిపోయి కొన్ని కొత్త ఆకులు పుష్పాలతో వస్తూ ఉంటాయన్నమాట ఆ ఋతు విశేషంలో. పుష్పంశ యుక్త వృక్ష ఆ వృక్షాన్ని పుష్పితో వృక్ష అంటాం. అది పండా సంజాతస్య పండిత అంటే పండా సంజాత అంటే పండ అంటే పరిపక్వమైన అటువంటి వ్యక్తిని పండితులు అనేవాళ్ళు. పండితులు అంటే ఒక పెద్ద పరిపక్వమైన వ్యక్తి అంట. అంటే బుద్ధిలో పరిపక్వమైన వ్యక్తికి పండిత అంటాం. పండిత అంటే ఇప్పుడు ఏంటి పనికిదాని వాడని అయిపోయింది, లోకంలో రూఢి అయిపోయింది. వాసులప్పుడు పండితులు అంటే మంత్రులు అంటే ఇప్పుడు బుద్ధిమంతులు మంత్రులుగా చేస్తాం కదా రాజ్య దర్బారులో రాజ్యాంగంలో. అలాగే మనకి ఏ విధంగా మంత్రులను నియుక్తం చేస్తామో అలాగా రాజ్య వ్యవస్థలు ఎక్కడైతే మనకు విశిష్టమైన మంత్రులు పదాధికారులు ఉంటుందో అక్కడ వాళ్ళంతా పండితులుగా ఉండేవాళ్ళు. పండితులు బుద్ధిమంతులు ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకి ఈ శబ్దం చెప్తాం పండా సంజాత అంటే ఎవరికైతే మనకు ఒక పండు పరిపక్వమైనప్పుడు ఏ విధంగా ఒక విధంగా ఉంటుందో అలాగా బుద్ధి ద్వారా పరిపక్వమైన వ్యక్తిని పండా సంజాత అంటాం. అది బుద్ధి పరిపక్వమైంది. సమదర్శిన అన్నారు కదండి గురువు గారు. పండిత సమదర్శిన అన్నారు కదా. పండిత సమదర్శిన అని చెప్పి చెప్పుకుంటామంట. అంటే అన్ని రకాలుగా చూస్తుంటాం అంటే అన్ని రకాల అనుభవాలు ఉంటాయి, అన్ని రకాలుగా సూక్ష్మ బుద్ధి అతనికి ఉంటుంది, పరిపక్వత అనేది ఉంటుంది అన్నమాట. దాంట్లో అంటే కచ్చ అంటే దానికి ఇంకా అపరిపక్వత అని ఉండదు, పూర్ణ పరిపక్వత ఉంటుంది. అటువంటి వ్యక్తిని పండితులు అనే వాళ్ళు అనమాట. అస్తు. నెక్స్ట్ ముద్రా సంజాత అస్య అంటే ముద్ర అనేది ఉత్పన్నమైంది అని తయారైంది. అస్య పుస్తకస్య అందుకే ముద్రితం పుస్తకం అంటే పుస్తకం ముద్రించబడింది, దాన్ని ముద్రితం పుస్తకం అని చెప్పి చెప్పుకున్నాను అనమాట. అస్తు. ఈ రకంగా మనం 36వ సూత్రాన్ని ప్రస్తావించుకున్నాం. మిగిలిన సూత్రాలు అంటే రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఎదుక సందేహాలు ఉన్నాయి మీకు? అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు.